హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో అమ్మమ్మ స్పెషల్ చికెన్ బిర్యానీ ప్రాసెస్ చూసేద్దాం. ఫస్ట్ అయితే కడాయిలో ఆయిల్ వేసి 1 అవర్ పాటు మ్యారినేట్ చేసిన చికెన్ని ఫ్రై చేయాలి. చికెన్ మ్యారినేట్ చేసేటప్పుడు పెరుగు అయితే వేయలేదు అమ్మమ్మ. మ్యారినేట్ చేసిన చికెన్ని బ్యాచెస్ వైజ్గా 70% కుక్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. చికెన్ మొత్తం ఫ్రై అయ్యాక పెరుగు వేసి పీసెస్ అన్నిటికీ బాగా పట్టించి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు గ్రేవీకి కావాల్సిన ప్రిపరేషన్స్ చూసేద్దాం. ఫస్ట్ అయితే ఒక జార్లో ఆల్రెడీ నానబెట్టిన బాదం, జీడిపప్పు, గసగసాలు వేసి గ్రైండ్ చేయాలి. ఇక్కడ గసగసాలు వేసిన క్లిప్ మిస్ అయింది. ఇప్పుడు కొబ్బరి పాల కోసం అదే జార్లో కొబ్బరి ముక్కలు వేసి గ్రైండ్ చేసి పాలను సెపరేట్. ఒక ప్లేట్లో బిర్యానీకి కావాల్సిన బే లీఫ్, దాల్చిన చెక్క, లవంగాలు, అనాస పువ్వు, పెద్ద యాలకులు, చిన్న యాలకులు తీసుకోండి. తీసుకున్న బిర్యానీ స్పైసెస్ అన్నింటినీ వాటర్లో వేసి సరిపడా సాల్ట్ కూడా వేసి వాటర్ని బాయిల్ చేసుకోవాలి. వాటర్ బాయిల్ అయ్యేలోపు కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. ఫస్ట్ అయితే ఆయిల్లో కట్ చేసి ఉంచిన ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ అయితే టమాటా వేసి ఆయిల్ పైకి తేలే వరకు ఫ్రై చేసుకోవాలి. టమాటా ఫ్రై అయ్యాక ధనియా పౌడర్, సాల్ట్ అండ్ గరం మసాలా వేసి ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఫ్రై చేసిన చికెన్తో పాటు టేస్ట్కి తగ్గ కారం వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసి ఉంచిన కొబ్బరి పాలు, బాదం, జీడిపప్పు పేస్ట్ ఇంకాస్త నీళ్లు వేసి చికెన్ని కుక్ చేసుకోండి. చికెన్ కుక్ అయ్యేలోపు బాయిల్ అయిన వాటర్లో 1 అవర్ పాటు సోక్ చేసి ఉంచిన రైస్ని వాటర్లో వేయాలి. రైస్ 70% కుక్ అయ్యాక రైస్ని వాటర్ నుండి సెపరేట్ చేసేయాలి. ఇప్పుడు దమ్ కోసం రైస్ కుక్ చేసిన బౌల్లోనే కొద్దిగా ఆయిల్ వేసి కుక్ చేసిన రైస్ని, చికెన్ని లేయర్స్లా వేసుకోవాలి. పైన కొద్దిగా నెయ్యి వేసుకొని స్టవ్ని సిమ్లో ఉంచి అరగంట వరకు దమ్ చేసుకోవాలి. నచ్చితే ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే నిజంగా రెస్టారెంట్ స్టైల్ వచ్చింది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అంతే, ఇంకా ఈ వీడియో బాయ్.